ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది. ఎందుకని తెలుగుదేశం రావాలనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలన్నీ కూడా మా ఆడవాళ్ళకి అన్నిటికీ అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఆదరణ పథకం పెట్టారు. ప్రతి కులవారీలుగా కూడా పనిముట్లు ఇచ్చారు. చేనేత కార్మికులకి చేనేత ఇవి మిషన్లు ఇచ్చారు. ఆడవాళ్ళకి జిగ్జాగ్ మిషన్లని, మామూలు మిషన్లని, పాల వ్యాపారస్తులకి వాళ్ళకి సంబంధించిన సామాగ్రిలు, చదువుకున్న పిల్లలకి సైకిళ్ళు అనగా, మగవాళ్ళకి సైకిళ్ళు అనగా అన్నీ కూడా ఆదరణ స్కీమ్ పెట్టారు. అన్ని రకాలుగా కూడా ఆయన పెట్టిన పథకాలు అన్నిటికీ కూడా సద్వినియోగం జరుగుతున్నాయి తప్ప అన్ని ఉపయోగం జరుగుతున్నాయి తప్ప కానీ ఎందుకు ఉపయోగపడకుండా లేవు. అందువల్ల మళ్ళీ మళ్ళీ కోరుకునేది ఆయన్నే కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. అంతే. పసుపు కుంకుమ కింద వచ్చిన పథకంలోని చెక్లు ఇచ్చారు కదండి, ఆ చెక్కులన్నీ మామూలు డబ్బులు వస్తున్నాయా బ్యాంకు? మూడు విడతలుగా చెక్కులు ఇచ్చారు. 2,500 మంది అంటే 10 మందికి 25,000 చెక్ ఒకటి, 35,000 చెక్ ఒకటి, 40,000 చెక్ ఒకటి ఇచ్చారు. ఆల్రెడీ 25,000 చెక్ వేసుకోవడం తెచ్చేయడం కూడా జరిగింది. కాకపోతే ఏంటంటే మాట్లాడప్పుడు జనాల్లోని ఈ చెక్కులన్నీ బోగసట, వేస్తే రావట, ఇప్పుడు కానీ వేసిన తర్వాత తీసుకోకపోతే మళ్ళీ రిటర్న్ తీసేసుకుంటారట అన్నట్టుగా వస్తుంది. కానీ అదంతా కూడా వాస్తవం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ తీసుకోవడం తెచ్చుకోవడం కూడా జరిగింది. ఎన్నో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎన్నో పెడతారు. కానీ వేసిన నాయకుడు ఎవరైనా, ఈ నాయకుడైనా ఏ నాయకుడైనా సరే వేసింది మాత్రం ఎవరు కూడా వెనక్కి తీసుకోరు కదా. ఎవరో కూడా వాళ్ళకి ఇవ్వాలని ఇస్తారు. ఒక నాయకుడు ఒక తప్పు చేశాడంటే అది ఎన్నో రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. అలాంటి ఆయన ఎందుకు అలా చేస్తారండి చెప్పండి? ఆయన చేయరు కదా. ఇవ్వకపోతే ఎవడు మానేయాలి. ఇచ్చినట్టు ఇచ్చి వెనక్కి తీసుకోవడం అనేది అది ఎంతవరకు సమంజసం చెప్పండి? అలాంటిది అపోజిషన్ పార్టీలు ఎన్నో పెడతారు. రానున్న రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు. మేము ఏ పార్టీ కూడా కాదు, న్యూట్రల్గా చెప్తున్నాము. కానీ అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా మళ్ళీ ఆయనే వస్తే ఆడవాళ్ళకి అంటూ ఇంకో గుర్తింపు ఉంటుందని మేము కోరుకుంటున్నాం. 4 సంవత్సరాల అభివృద్ధి ఎలా జరిగింది? అన్ని రకాలుగా కూడా బాగా జరిగిందండి. అన్ని రకాలుగా కూడా రోడ్లు అవనియండి, ప్రతి రోడ్డు వేశారు. ఇంటికో కొల వేశారు. ఎవరి దగ్గర కూడా ₹1 అంటూ వసూలు చేయకుండా తీసుకోకుండా ఇంటికో కొల వేశారు. మరి పసుపు కుంకుమ కింద అవనివ్వండి, ఆదరణ అవనివ్వండి, రోడ్లు అవనివ్వండి, ప్రతి రంగంలోనూ కూడా మంచిగా జరిగింది తప్పని కాలువలు అవనివ్వండి, తడి చెత్త పొడి చెత్త అవనివ్వండి. మేమంటే ఇప్పుడు సమైక్యంలో ఉన్నాము. మా కమిషనర్ గారు, పీడీ గారు అందరూ కూడా జీబీఎంసీ నుండి వచ్చి చెప్తారు. మాకు క్లాసులు ఇస్తారు. అవి కూడా మేము చుట్టుపక్కల వాళ్ళందరికీ మేము కూడా చెప్తాం. అమ్మ అది అలా చేయండి, ఇది ఇలా చేయండి. అన్ని రంగాల్లోని రోడ్లు అయితే అన్ని రకంగా బాగుందండి. ఇంతకుముందు అయితే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడే చెత్తలు వేసేసేవాళ్ళు. దోమలు పెరిగిపోయి కుక్కలంతా చీల్చేసేది. అవన్నీ జరగకుండా చూస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గైడ్లైన్స్ వల్ల ఇప్పుడు ఇంత బాగా జరుగుతుంది ఇక్కడ.